సక్సెస్ఫుల్గా రన్ అవటం చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఒకసారి నేను చాలా బ్రీఫ్గా మాట్లాడేస్తాను, ఎందుకంటే హీరో గారు హీరోయిన్ గారు అందరూ మాట్లాడాల్సింది ఉంది. సో దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అలాగే దీంట్లో పనిచేసిన మా సూపర్ స్టార్ మా ప్రదీప్ రంగనాథన్ గారికి, మా సెన్సేషన్ మమితా బైజు గారికి, మా డైరెక్టర్ కీర్తీశ్వర్ గారికి వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్. అలాగే శరత్ కుమార్ గారు వాజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ సార్, థ్యాంక్ యూ. అలాగే దీనికి పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూకి చాలా చాలా థ్యాంక్స్ అండి. యూ హ్యావ్ గివెన్ అస్ ఎ వెరీ బిగ్ మెమరబుల్ ఫిలిం. మాకు ఆల్ ద లాంగ్వేజ్లో ఇనానిమస్గా యాక్సెప్టెన్స్ వచ్చిన సినిమా కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ దీంట్లో ఇంకొక చిన్న విశేషం ఏంటంటే, మాతో డెబ్యూ అయిన డైరెక్టర్లో అందరు చాలామంది సక్సెస్ఫుల్ అయ్యారు. మత్తు వదలరా డైరెక్టర్ కాడి నుంచి, మా భరత్ కమ్మ గారు డియర్ కామ్రేడ్ నుంచి, నెక్స్ట్ మా సెన్సేషన్ ఉప్పెన సినిమా బుచ్చిబాబు అయ్యారు. నెక్స్ట్ దీనిలో ఆ కేటగిరీలో కీర్తీశ్వరన్ వెళ్ళాడు. అలాగే బుచ్చిబాబు లాగా సెకండ్ ఫిలిం ఈజ్ డూయింగ్ వెరీ 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 బిగ్గెస్ట్ ఫిలిం. అలాగే ఇతను కూడా అంత బ్రిలియంట్ ఒక మంచి ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఈ జర్నీ మొత్తంలో మాకు సపోర్టివ్గా నిలిచిన మా మీడియా మిత్రులకి, అలాగే ఈ సినిమాని ఈ ఎత్తున సపోర్ట్ చేసినందుకు ఆల్ ఆడియన్సెస్ అక్రాస్ ద వరల్డ్ స్పెషల్ థ్యాంక్స్ అండి. దిస్ హ్యాస్ బీన్ ఏ మెమరబుల్ జర్నీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ప్రెషియస్ మెమరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మైత్రి మూవీస్తో స్టార్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో 100s, 200s, 500s, 1000s, ఆల్మోస్ట్ 2000 crores చూసేసిన బ్యానర్ వాళ్ళు ప్రతి మంత్లీ మనకేదో ఒక కొత్త రిలీజ్ వచ్చినట్టు ఒక బ్లాక్ బస్టర్ వస్తుంటుంది. సో అలాంటి మైత్రి మూవీస్ మరెన్నో విజయవంతాల సినిమాలు, ఈ దీపావళికి చేసిన సినిమా పాన్ సౌత్ ఒక మంచి బ్లాక్ బస్టర్ కావడం. ఎందుకంటే రవి గారు, నవీన్ గారు, అనిల్ గారు, చెర్రీ గారు అందరూ అంటే వాళ్ళ విజన్ వేరు, వాళ్ళ ప్రొవిజన్ వేరు. ఎందుకంటే 2-3 సినిమాలు చేస్తుంటేనే మనకి రొటేషన్లో చాలా టెన్షన్ అవుతుంటుంది. బట్ వాళ్ళ ఒక 10-15 ఫిల్మ్స్ ఎట్ ఏ టైం జరుగుతుంటాయి. అందరూ కూల్గా ఉంటారు. అందుకే దే ఆర్ ద రియల్ డూడ్స్. సో వన్ మోర్ వాళ్ళ కిరీటంలో ఇంకొక మైల్ స్టోన్ చేరినందుకు పర్సనల్లీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మైత్రి ఎవ్రీ టీమ్ మెంబర్. ఇక ఫస్ట్ సినిమా ఎప్పుడైనా సక్సెస్ సాధించడం అనేది చాలా ఇది. బట్ అలాంటిది ఒక 100 కోట్ల విజయం సాధించడం అనేది చాలా రేర్ అచీవ్మెంట్. దాన్ని కీర్తి గారు, ఎందుకంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ గారి సినిమా చూస్తే ఎలా ఫీల్ అవుతామో అంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ సినిమాతోనే కీర్తి గారు ఇంత సక్సెస్ సాధించినందుకు ఆయనకి కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అలాగే మమితా బైజు గారు, ఆవిడది ఒక లక్కీ హ్యాండ్, లెగ్, ఇయర్స్, ఐస్ అన్నీ. సో ప్రేమలోతో మనందరం ఆవిడ ప్రేమలో పడేలా చేసుకున్నారు. సో యూ అండర్స్టాండ్ తెలుగు? ఓకే. లేకపోతే ఆవిడ నన్ను పెట్టండి ఇక్కడ ట్రాన్స్లేటర్గా. సో అలాగే సెకండ్ సినిమా కూడా షీ ఈజ్ వెరీ చూజీ. అంటే ఒక సినిమా తర్వాత ఏదో ఒక కాంబినేషన్లో చేసేద్దామని కాకుండా ఒక ఆదర్ బ్యాక్డ్ రోల్స్, నాకు ఇలాంటివి నేను చేయగలను అని చెప్పి ఆవిడ క్యూట్, స్వీట్ అండ్ షీఈ్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. సో అలాంటి నటీనటులు మనకి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఐ హోప్ షీ విల్ రీచ్ మోర్ హైట్స్ వెరీ సూన్. ఎందుకంటే ఇది ఇప్పుడు 2nd ఫ్లోర్లోనూ 3rd ఫ్లోర్లో పెట్టాం. నెక్స్ట్ది ఒక 10th ఫ్లోర్లో పెట్టాలి. సో ఆవిడ ఇంకా పెద్ద హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అండ్ ద రియల్ డ్యూడ్ పిఆర్ ప్రదీప్ రంగనాథ్ గారి గురించి చెప్పాలంటే, వెన్ ఇట్ కమింగ్ టు తెలుగు అండ్ తమిళ్, తెలుగు 2 స్టేట్స్ ఉన్నాయి, తమిళ్ ఒక స్టేట్ ఉంది. బట్ వెన్ కమింగ్ టు సినిమా, దీస్ 3 are 1 state. తెలుగు, తమిళ్ ఆర్ 1 state. ఎందుకంటే
we never considered Tamil stars as Tamil stars because we consider the Tamil stars are our own stars. Since Rajinikanth garu, Kamal Haasan garu, Surya garu, Vijay garu, Ajit garu, Dhanush garu, Karthi garu, Vijay Sethupathi అలా ఎవరు వచ్చినా సరే ఆ సినిమాలను మేము మా సొంత సినిమాల్లో ప్రేమిస్తాం. ఎందుకంటే తెలుగు తమిళ్ స్టేట్స్ షేర్డ్ వన్ క్యాపిటల్. సో ఆ బ్లడ్ అందరిలో ఉంది. సో వీ కన్సిడర్ తమిళ్ ఫిలిమ్స్ ఆర్ అవర్ ఓన్ ఫిలిమ్స్. సో అది బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ అవుద్ది. మనందరికీ ఫేవరెట్ ఇడ్లీ. సో అది తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా దాంతోనే స్టార్ట్ అవుద్ది. తెలుగునాడు కూడా అదే స్టార్ట్ అవుద్ది. సో ఫుడే కాదు, ఒక కల్చరల్లో సో తమిళ్ ఈజ్ అవర్ ఓన్ థింగ్. సో ఆ లెక్కను చూస్తే మనం అంతకుముందు ప్రేమించిన రజనీకాంత్ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన స్టార్స్ అందరిని కూడా ఎలా ప్రేమిస్తున్నామో వీఆర్ లవింగ్ ఈక్వలీ అండ్ యు ఆర్ జాయిన్డ్ ఇన్ దట్ ఎలైట్ క్లబ్ ఆఫ్ ప్రదీప్ గారు. వెల్కమ్. ఎందుకంటే ఒకసారి చెప్పాలి, విజయ్ దేవరకొండ గారి ఫంక్షన్లో చెప్పాను, ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. 3 సార్లు ఇండస్ట్రీ షేక్ చేసి 300 crores ఫిలిం. హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. వేర్ ఎవర్ హీ స్టాండ్స్ ఇట్స్ హిస్ గ్రౌండ్. ఈజ్ ఇట్ తమిళ్ ఆర్ తెలుగు? సో you are not just hero material, you are actor material and you are star material. Materials గురించి మాట్లాడాల్సి వస్తే this is his metal and material. So I would like to stand for my words. ఈ వర్డ్స్ నా ఒక్కడ వర్డ్స్ కాదు. I worked as journalist for 15 years. I became producer and made a national award film. So on behalf all Telugu film fraternity, on behalf of Telugu journalists, on behalf of Telugu cinema, on behalf of Telugu audience, I am saying you are the real dragon, real dude, and you are entered the dragon in our Telugu states. Thank you so much. అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఒక కొత్త ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారు. రాంబాబు గారు, రఘు గారు, మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు, శుభానందనలు. సో పండగకు వచ్చిన సినిమాలు అన్నీ బాగున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ మంచి రెవెన్యూలతో ఆడుతున్నాయి. సో ఇలా అక్కడ రెవెన్యూ బాగుంది కాబట్టి ఇక్కడ వెన్యూలు కలకలాడుతున్నాయి. సో దీనికి సపోర్ట్ చేసిన అందరూ మీడియా మిత్రులు, ఎందుకంటే ఒక మీడియా సపోర్ట్ లేకుండా ఏ సినిమా రన్ అవ్వదు. ఎందుకంటే ఒకే రోజు 3 సినిమాలు ఉంటే పండగ అనేది కూడా పక్కన పెట్టి దీపావళి కూడా చేసుకోకుండా మీడియా మిత్రులు అందరూ కూడా 3 సినిమాలు చూసి 3 సినిమాలు రివ్యూలు రాసి రాత్రిపూట ఎప్పుడో వెళ్ళారు ఇంటికి, ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ కూడా. సో దట్ ఈస్ క్రెడిబిలిటీ అండ్ క్రెడిట్ ఆఫ్ మీడియా. సో ఎవరు మీడియాని ఇగ్నోర్ చేయకూడదు. సో మీడియాని కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళ ఘనతను మనం ప్రస్తుతించుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో గివింగ్ మీ ఆపర్చునిటీ. అలాగే మీరు ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని, మైత్రి మూవీస్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా శశి గారు కూడా అడగగానే విమల్లో టికెట్లు ఇస్తుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I'm also very happy for that too. Thank you Telugu audience for accepting this film, and I can see all the responses from the audience, from the reviewers, press, everything. It was so overwhelming. Thank you. The emotions, the humor, even when I noticed, when I used to watch few Telugu films, I noticed there will be always a very interesting characters to all the Telugu popular films like that Arya film or Pokiri film, many other films whichever I saw, I like that small eccentricity in any of the characters. So even to write Gagan from Dude, I took so many inspirations from many of the Telugu films. In that way, to see my film being running successfully in Telugu theatres, I'm so happy for that. I'm thanking my producer Ravi sir and Naveen sir, hero Pradeep bro, heroine Mamita, and my DOP Niket, and all my cast and crew. Thank you. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. I'm feeling so grateful to be here, celebrating the success of our movie.
As you all know, the movie crossed 100 crores yesterday, making this event even more special. To all the audience, thank you so much for your love and support. Without your support, ఇది సాధ్యం కాదు. And to all the press and media, I thank you so much. All the reels, memes, DMs, எல்லாமே I saw in my Instagram and social media. So feeling so grateful, to be very honest. And to all my co-stars, Pradeep sir, hearty congratulations to you for your hat trick. And Kirti Anna, this is your win, and I'm feeling so happy and proud of you, Anna. To be very honest, more than me, more than anyone, I feel so happy for you. So, and all the other co-stars and all the whole Dude team, thank you so much. And it's our win. Congratulations to us. Always onwards and upwards. Thank you so much, guys, for being here. Thank you. తో ప్రేమ ఇచ్చడానికి చాలా థ్యాంక్ యూ టు ఆల్ మై తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ. So, Dude has crossed 100 crores. And the main purpose of this event is to thank the Telugu people, because without you, this wouldn't have been possible. Even for Love Today, for Dragon, and now for Dude, your support has been immense. So I would just want to thank from my heart, thank you so much to all the Telugu audience. Thank you so much, and thanks to my cast and crew.